నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి ఇదొక శుభ సందర్భం, పండగ వేళ లాంటిది. ప్రపంచానికి ఒక స్వర్ణ కమలాన్ని అందించిన కాశీనాథుని విశ్వనాథుల వారికి భారత ప్రభుత్వం స్వర్ణ కమలం అందించబోతోంది. మరి వారి ప్రయాణంలో విశేషాలని ఎన్నో సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. కానీ ఈ శుభ సందర్భాన్న ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఆలోచనలేంటి, మాటలేంటి, పాటలేంటి తెలుసుకుందాం. కళా తపస్వి గారికి నమస్కారం, సాదర నమస్కారం. కళా తపస్వి ఎందుకు పిలుస్తున్నావు? విశ్వనాథ్ గారు అనొచ్చు కదా. విశ్వనాథ్ గారు సార్, అట్లా బాగుంటుంది, హాయిగా ఉంటుంది నాకు. కానీ మాకు మిమ్మల్ని చూస్తే ఒక ఋషిని చూసినట్టు అనిపిస్తుంది. అది వేరే సంగతి, అది మనసులో పెట్టుకుందాం. మనసులో అయితే నిన్ను చూస్తే నాకు ఇంకెంతో ఇదిగా అనిపిస్తుంటుంది, ఓ పెద్ద అమ్మో వద్దట్లా సార్. కాబట్టి ముందర ప్రప్రథమంగా మీరు నాకు తెలుసు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా నా అనుభూతి ఏమిటో, నా ఆనందం ఏమిటో, దీన్ని ఎవరితో ఎలా పంచుకుంటున్నానో తెలుసుకోవాలనే ముఖ్యమైన కోరికతోనే మీరందరూ కూడా, అభిమానులందరూ కూడా వచ్చారు, అడుగుతున్నారు. మొట్టమొదటగా నేను ప్రభుత్వం వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ కామెంట్స్, చిన్న చిన్న కామెంట్స్ ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది, ఇవన్నీ చాలా వాట్ కాల్, అవి చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనాలో మరి తెలుగులో మాట్లాడాలంటే అవి కాదు. ఎప్పుడప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు, ఇతి బాధలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ కొన్ని సాధక బాధకాలని ఆలోచించి మరి ఇప్పటికైనా ఇచ్చారు. నేను ఐ కెన్ సీ, ఐ కెన్ హియర్, ఇఫ్ నెసరీ ఐ కెన్ ఈవెన్ టాక్ ఆల్సో. ఆ స్టేజ్లో ఇచ్చారు కాబట్టి ఆనందపడాల్సింది. ఎందుకంటే నేను పద్మశ్రీ అవి తీసుకున్న రోజుల్లో చూడలేని వాళ్ళని, నడవలేని వాళ్ళని, వినపడని వాళ్ళని కూడా చూశాను పద్మశ్రీ అందుకుంటున్నారు. ఎటు చూడాలో కూడా చూడకుండా. సో కాబట్టి ఆ విషయంలో నేను ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారికి కానీ, ఆ జ్యూరీ మెంబర్స్ అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, నేను ఈ వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించటం కంటే కూడా నాకున్నటువంటి వీరాభిమానులందరూ ఈ ఆనందాన్ని వాళ్ళు ఎలా వెలిపిస్తున్నారో చూసుకుంటే, నా వెనకాతల ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందిగా అని అనిపించే ఆనందం నాకు ఎక్కువగా ఓవర్వెల్మింగ్గా ఉంది. అది మీ ఫ్యాక్ట్. ఖచ్చితంగా మీ చిత్రాల గొప్పతనం సార్. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమాల్లోని సన్నివేశాలని, పాటని గుర్తు చేసుకుని ఇప్పటికి కూడా వాటిని అంత ఒక సంపదలాగా కాపాడుకుంటున్నారు తెలుగు వారందరూ. సార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటేనే అది అత్యున్నతమైన పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ భావిస్తారు. మీ వరకు దాదాసాహెబ్ ఫాల్కే గారు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటండి? ఇప్పుడు ఎవరికైనా అందరికీ ఒకటే. ఇప్పుడు కాశీలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి గురించి అందరూ ఇలా అనుకుంటారు. లేకపోతే షిర్డీలో సాయిబాబా ఉన్నారు, మీ ఉద్దేశంలో సాయిబాబా గారి గురించి ఏమిటి అని అడిగితే, ఇట్ మే బి ఐ మే బి గ్రేట్ డివోటీ ఆర్ ఐ మే బి జస్ట్ ఏ డివోటీ. ఇప్పుడు అట్లాగే కొంతమంది పెద్ద పేర్లు చెప్పినప్పుడు శాంతారాం గారు అన్నారు, సత్యజిత్ రే అన్నారు, దాదాసాహెబ్ ఫాల్కే అన్నారు. వీళ్ళందరూ ఒక కేటగిరీలో ఉన్నప్పుడు నేను ఆయన సినిమా, నన్ను అడిగారు నిన్నెవరో, ఆయన సినిమా చూశారా మీరు సత్యహరిశ్చంద్ర అని. నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గెట్ ఏ కాపీ ఆర్ ఐ హ్యావ్ టు గో టు పూనా టు గెట్ ఫ్రమ్ ది ఆర్కైవ్స్. కాబట్టి రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతో ఒక అవార్డు స్థాపించారు. సో అది అంతే కదా. సో న్యాచురల్లీ వి గో బై కాన్సెన్సస్. మరి జనబాహుళ్యం ఏదైతే గొప్ప అని అనుకుంటున్నారో, ఏదైతే మంచి అనుకుంటున్నారో మనం అలాగే ఫాలో అవుతాం. అది కూడా గొప్ప అవార్డు అనే నేను ఫీల్ అవుతున్నాను. చాలా గొప్ప అవార్డు. రేపు పొద్దున ఇన్ ది నేమ్ ఆఫ్ సత్యజిత్ రే సమ్ అవార్డ్ మే బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ అట్లాగే ఇప్పుడు మా రామారావు గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి, బిఎన్ రెడ్డి గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినవి. దీంట్లో తక్కువ ఎక్కువలు ఏమీ లేవు. ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ రియల్లీ. అంటే అది బాహ్యంగా తెలియకపోవచ్చు. బట్ ఇఫ్ యూ కెన్, మన సామాను ఎయిర్పోర్ట్లో ఎక్స్రేలో పంపించినట్టు చూస్తే, ఇఫ్ యూ కెన్ సీ మై హార్ట్, యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్ మే నాట్ గివ్ లాట్ ఆఫ్ బీపింగ్ సౌండ్. ఐఎమ్ హ్యాపీ.